హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మేము నట్టింట్లో పోలేరమ్మకి అంబిలి పోస్తున్నామండి. ఆడి నెలలో అయితే మా సైడు అంబిలి పోసుకుంటారండి. ఏదో ఒక మంచి ఆదివారం చూసుకొని ఒక ఆదివారం నట్టింట్లో అనేది పోలేరమ్మకి అంబిలి పోసుకుంటాము. ముందు రోజే రాగి పిండిని పులియబెట్టి మంచిగా అంబిలి కాంచి పెట్టుకునేవాళ్ళు. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ లేసి మునగాకు తాలింపు కరువాడు కారపులుసు చేసుకోవాలి. కారపులుసులో మెయిన్ మర్చకొట్టేయాలి. తర్వాత మునక్కాయ, వంకాయ, ముల్లంగి, కాయగూరలన్నీ వేసి కారపులుసు చేసుకోవచ్చు. మంచిగా నట్టింట్లో వేపాకు వేసి అంబిలి కొండకి వేపాకు కట్టుకొని పక్కన అంబిలి కలిపే చెంబుకి కూడా వేపాకు కట్టుకొని పక్కనే పెట్టుకునేవాలి. మనం అరిటాకులో మంచిగా నైవేద్యం లాగా అంబిలిని కొద్దిగా తీసుకొని దాంట్లో కరువాడు పులుసు, కొద్దిగా పెరుగు, కొద్దిగా మునగాకు వేసుకొని నైవేద్యం ఇచ్చుకోవాలి. తర్వాత అక్కడ దీపం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని హారతి కర్పూరం అన్నీ ఇచ్చుకొని పోలేరమ్మకి అయితే మనం నైవేద్యంగా పెట్టుకుంటాము. అంటే మా సైడ్ అండి నట్టింట్లో ఇంటికి మధ్యలో అయితే పోలేరమ్మగా భావించుకొని మంచిగా అంబిలి పోసుకొని ఈ విధంగా అయితే ఆడి నెలలో చేసుకుంటాము. ఇంకా అంతే అండి. ఈవినింగ్ అయితే కుడుములు, కరువాడు పులుసు, మునగాకు తాలింపు అన్నీ కుంభంలాగా వేసుకొని దీపం పెట్టుకోవాలి. ఇదైతే ఈవినింగ్ అయితే మేము చేయమండి, మార్నింగ్ వరకే చేసి ఆ ఆకుని ఆవుకు ఇక్కడ పెట్టేస్తాము. కర్పూరం హారతి ఆరిపోయిన తర్వాత మంచిగా మేము రెడీ చేసుకున్న అంబిల్ని అయితే పెరిగి వేసుకొని ఎర్రగడ్డలు వేసుకొని బాగా కలుపుకునేస్తున్నాను. ఎందుకంటే ఈ అంబిలి అయితే మేము ఈదిలో పోయాలి కాబట్టి సో బాగా కలుపుకునేసి ఈదిలో పెట్టి అందరినీ చుట్టుపక్కల పిలిచి దోసిట్లో పోసి తాగేస్తామండి. ఇంతే అంబిలి పోయడం. ఓకే, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.